ప్రభుత్వంపై ప్రతిపక్షాల విష ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి పనికి అడ్డం పడితే సహించేది లేదని హెచ్చరించారు. కులగణనలో పాల్గొనని నేతలను సామాజిక బహిష్కరణ చేయాలని సూచించారు. మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకొస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. యువ వికాస సభలో పాల్గొన్న సీఎం బీజేపీ బీఆర్ఎస్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో పర్యటించిన రేవంత్ యువ వికాసంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలన, ఏడాది పాలనను ప్రజలు పోల్చుకోవాలన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు. చూస్తాం ఖచ్చితంగా. 10 నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజులు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగరాస్తామని చెప్పడం జరిగింది. కాళేశ్వరం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. అచ్చొచ్చిన ఆంబోతుల్లా ఇద్దరు నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ధర్నా చేసే పరిస్థితులు లేవని ఇప్పుడు స్వేచ్ఛగా ధర్నా చేస్తున్నారంటే ప్రజాపాలనకు నిదర్శనమన్నారు రేవంత్. నువ్వు గట్టిన కాళేశ్వరం ఎట్లుందో, కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, 10 నెలల మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రారు. కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ కులగణనలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. గొప్ప కార్యక్రమంలో పాల్గొనని నేతల గురించి బీసీ సంఘాలు ఆలోచించాలన్నారు. కేవలం ఒక కుటుంబం కోసం 4 కోట్ల ప్రజలు ఉద్యమ బాట పట్టి వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసనల ద్వారా, రాస్తా రోకల ద్వారా, ఉద్యమాల ద్వారా, బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు? ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించడానికా, లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక? ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ, ఆత్మగౌరవం, నిధులు, నీళ్ల కోసమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత ప్రభుత్వం పని చేయకుండా ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టాయని విమర్శించారు. మేము వచ్చాక ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ఆషామాషి కాదన్నారు. రామగుండంలో త్వరలో థర్మల్ పవర్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తామన్నారు. దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పెద్దపల్లి శాసనసభ సాక్షిగా ఈరోజు మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మీకోసం, మన కోసం, మనందరి కోసం రూపాయి పోగేసి సంపద సృష్టించి ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, 10 ఏళ్లు బీఆర్ఎస్ కు సాధ్యం కాని పనులను మేమొచ్చిన ఏడాదిలోనే చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి నియోజకవర్గానికి మహర్దశ పట్టుకుందని చెప్పారు. పెద్దపల్లికి ఏండ్ల నాటి డిపో కలను నిజం చేసిన రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. చాలా ప్రముఖమైన శివక్షేత్రం, ఆ శివక్షేత్రానికి సంబంధించి 3 నదులు కలుస్తా ఉన్న ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఒక సంకల్పనతో మాస్టర్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగంపై దృష్టి పెడుతూనే ప్రైవేట్ రంగంలో 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. 10 నెలల్లోనే 10,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పారు. త్వరలో రామగుండానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామన్నారు ఉత్తమ్. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో 10,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది. కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించబడుతున్నాయి. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందుతాయన్నారు పొంగులేటి. రేపటి నుంచి అధికారులు గ్రామాల్లోకి వచ్చి అర్హులను గుర్తిస్తారని చెప్పారు. భూములు ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత ఉండేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం ఉండబోతుందని చెప్పారు. 10 ఏళ్లు ప్రజలను నియంతృత్వంగా అణిచివేశారని అన్నారు మరో మంత్రి పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 2020-24 ఆర్ఓఆర్ చట్టాన్ని రేపు అసెంబ్లీ సమావేశాల్లో పెడుతున్నాం. తెలంగాణలో భూములున్న ప్రతి వారికి భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉండబోతుందని తెలుపుకుంటూ
పాలకులు పెద్దపల్లిని దోచుకున్నారని విమర్శించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 10 ఏళ్లు ఆర్థికంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. మాట ఇచ్చినట్లుగా పెద్దపల్లిలో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. పని చేయాలంటే చాలా ఉంటుంది, కానీ గత 10 సంవత్సరాలు కేవలం ఇక్కడ దోచుకున్నారు, కానీ ఇక్కడ తెచ్చిన నిధులు లేవు, నియామకాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. పెద్దపల్లి ప్రాంతానికి 1000 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులారా ఇక్కడ నిధులు తీసుకొచ్చినారని చెప్పి గర్వంగా నాకు ఈరోజు ఒక ఎంపీగా ఇక్కడ నేను పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా ఉన్నది. 1000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 585 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 76 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. టీజీఎంఎస్ఐడిసి ద్వారా 101 కోట్లతో గుంజపడుగులో పీహెచ్సీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మంతనిలో 50 పడకల ఆసుపత్రి, పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రిని విస్తరించారు. ఆ తర్వాత సీఎం కప్ను ఆవిష్కరించిన రేవంత్ వివిధ శాఖల్లో ఉద్యోగం సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. స్కిల్ వర్సిటీలో భాగస్వామ్య సంస్థలతో ఎంఓయూ చేసుకున్నారు.